వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ జాతరత్నం. వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ జాతరత్నంలో ఎవరు ఫేస్ ఆపుకోండి ఏమైంది అన్ని మాట్లాడుతున్నాం. ఈరోజు మాత్రం ఈరోజు బోనాల థీమ్ కదా, బోనాల పండుగ చేస్తుంది కదా. సూపర్ 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 నిజం, నాకైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమంది అనిపించిందో, ఇంకా మీరు ఇంకెవరు ఎపిసోడ్ చూడలేకుండా చూస్తే మాత్రం నాకు ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే, హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి సాటర్డే ప్రతి సండే అన్ని ఎపిసోడ్స్ చేస్తున్నాను, మంచి మంచి విషయాలు చెప్తున్నాను, బిగ్ బాస్ గురించి చెప్తున్నాను, అగ్ని పరీక్ష గురించి చెప్తున్నాను. మీకు ఇంకా సపోర్టబుల్గా ఇంకా ఏం కావాలో కూడా కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచివి అయితే చెప్పడానికి ట్రై చేస్తాను, పక్క చెప్పాలని ట్రై చేస్తున్నాను, ఇంకా మంచివి చెప్పడానికి నేనైతే ట్రై చేశాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే చూడండి. ఓకే, కుక్ విత్ జాతరత్న సాటర్డే ఎపిసోడ్ బోనాల పండుగ ప్రతిభను వస్తారు. నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లివే గడ్డ పెట్టేదాన్ని అయితే మా పాట ఉంటుంది కదండి. అది చల్మోహన్ రంగ మూవీ, చల్మోహన్ రంగ మూవీ సినిమాలు అలా వాళ్ళు చేసి ఉంటారు. అయితే ప్రతిభన డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు. ఈరోజు అమ్మవారికి మొక్కుతాడు. అమ్మవారికి మొక్కినాక మన తెలంగాణలో బోనాల పండుగ పెద్ద పండుగ. అది మన తెలంగాణ పండుగ కదా. అలా బోనాలు ప్రతి ఇంట్లో చేసుకుంటారు. మనం చేసిన పిలుస్తారు. ప్రతిగా బ్యాండ్ పట్టుకుంటే పోతరాజులు. ఇంకొకటి బోనాల పండుగ అంటే పోతరాజులు మన అందరికీ బాగా తెలుసు. అలా పోతరాజులు వాళ్ళు ఎంత బాగుందబ్బా, నిజంగా హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. అందులో శ్రీదేవి మేడం, అరుణ మేడం ఇద్దరు బోనాలు ఎత్తుకొని వస్తారు చూడండి. అబ్బా, నాకైతే సూపర్ 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 అనిపించింది. మీకు ఎంతమందికి అబ్బా కరెక్ట్ బాగా చెప్పింది విధ మంచిగా చాలా చాలా బాగా ఉంది అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఇద్దరు బోనాలు ఎత్తుకుని వచ్చి అరుణమ్మ అయితే ఇంకా డ్యాన్స్ చేసుకుంటూనే వస్తారు. బోనం ఎత్తుకుని డ్యాన్స్ చేసుకుంటూనే వస్తారు. సూపర్ అనిపించింది నాకైతే. సూపర్ వచ్చి బోనాలు ఎత్తుకొని మన పోతురాజుల పక్కన ఉంటారు. బోనాలు ఎత్తుకొని వస్తుంటే అబ్బా హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ రెండు పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగుంది, అంత కామెడీ ఉంది. ఇది మీరు ఈ ఎపిసోడ్స్ ఒక్కటే పార్ట్ 2 పార్ట్ 1 లాగా చేద్దామని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత ఇంకా సంజయ్ గారు ఆలి గారు మన అమ్మవారికి అదేనంటారు పూలదండ తీసుకొని వస్తారు. అది కూడా సూపర్ అనిపించింది నిజంగా. ఓకే, రిలీజన్కి యాడ్స్ అవన్నీ అనుకోకుండా ఉంటే మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని ఒకటి అనిపించింది. సారీ, ఈ విషయం మాట్లాడలేదు, సారీ తప్పు ఏమనంటే వాళ్ళు మంచిగా మన ఆలి గారు సంజయ్ గారు వాళ్ళని వేసుకొని ఇంకా డ్యాన్స్ చేస్తుంటారు. అయినాక మన సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా బాగా అనిపించింది. నాకైతే హైలైట్ అనిపించింది బాబు. మన ఆలి గారిని చూస్తే, మన సంజయ్ గారిని, మన శ్రీదేవి మేడంని, వీళ్ళందరినీ చూస్తే చాలా చాలా క్యూర్ అనిపించింది. మీకు ఎంతమందికి చాలా బాగా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేశారనుకుంటా. ఎందుకంటే అంత బాగా మన తెలంగాణ పండుగని ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన దాంట్లోనూ మన హైదరాబాద్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చేయాలి కాదని నేను అలానే చేస్తున్నా అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేశారని అనిపిస్తున్నాను. సూపర్. ఇంకొకటి కుక్ జాతరత్నాలు కుక్స్ పిలుద్దామా మన ఇంటి పండుగ అంటే మన పిల్లలు అందరు రావాలి కదా సార్, అందుకే పిలుద్దామా అని అంటే ఓకే పిలుద్దామని అంటారు. అయినాక రాకేష్ అన్న ఫస్ట్ ఇంకా అదేంటారు మన పోతురాజు వాళ్ళు వస్తారు. పోతురాజు వాళ్ళు వస్తారు, బ్యాండ్ కొట్టుకుంటారు. ఆయన రాకేష్ అని వస్తారు, ఆశిక వస్తారు, తమిళ వస్తారు, పవన్ వస్తారు, పునర్ వీళ్ళందరూ ఒకటే సార్ అందరు గుంపులాగా వచ్చి ఇంకా డీజే డ్యాన్స్ ఇంకా చేసుకుంటూ వస్తారు. పండగ కదా ఆనందిస్తారు. అంత బాగున్నారు కదా, అందరు బాగున్నారా, పండగ ఎలా జరుపుకుంటారు అంటే బోనాలు అంటే ఇంకా మన రాకేష్ అన్న తెలంగాణ కాబట్టి చాలా మంచి చెప్పింది. నాకు సూపర్ వచ్చింది. తనుజ మీకు ఎంత మంచిగా ఉన్నారు ఈరోజు, అందంగా అందరూ చాలా చాలా మంచిగా పద్ధతిగా మంచిగా తయారయ్యారు అని చెప్పడానికి సూపర్ అనిపించింది. తను అంతా ఓకే కానీ ఓకే ఈరోజు చాలా సూపర్గా ఉన్నారు మీరు అందరని అంటారు. తర్వాత ఓకే రాకేష్ అన్న ఓకే ప్రదీప్ గారు ఈసారైనా పప్పన్నం పెట్టారా అని రాకేష్ అన్న అంటాడు. రాకేష్ అన్న అంటే అది అది పప్పన్నం కావాలంటే పెళ్ళి చేసుకోవాలని, పప్పనానికి పెళ్ళికి సమానమేనని నేను కామెడీగా మాట్లాడుతుంటాడు. మన రాకేష్ అన్న గురించి కామెడీ కాదు, తప్పేం లేదు. అలా
ఇక అంటారు వెనక ఏంటి ఈరోజు అంటే ఈరోజు దర్బార్లో ఉన్న వాళ్ళు వద్దనుకుంటున్నారు అంటే ఈరోజు కుక్వే జాతర అంటే దర్బార్లో ఉన్న మన వాళ్ళని పిలిచాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి రిలేషన్స్ వస్తారు మన ఫ్యామిలీ వాళ్ళు వస్తారు మన అక్కలు చెల్లెలు తమ్ముడు మామను బాబాయ్ ఎవరో ఒకరు వస్తుంటారని అంటారు అవునా ఎవరో ఒకరు వస్తారా నిజమా అని ఇంకా కామెడీగా మాట్లాడుతుంటారు నిజంగా నాకైతే పల్లె నిజంగా చాలా చాలా పని అనిపించింది వెనక వాళ్ళు ఎందుకు అవసరం లేదే ఈ రోజు పండగ పూట కూడా వాళ్ళేనా ఎప్పుడు వాళ్ళేనా ఎందుకు వాళ్ళు లేకపోతే బాగుంటుందా వాళ్ళు చేయకపోతే బాగుంటుందా అని అంటే నాకు చాలా ఫన్ అనిపించింది మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి వాళ్ళు ఉంటే ఎందుకు వాళ్ళు లేకపోతేనే బాగుంటుంది కదా అని మన ఆవిడ అంటది సూపర్ అనిపించింది రాకేష్ అన్న ఇంకా అయ్యా సారీ తనుజ అంటది ఈసారైనా మన అదేంటారు మన ఆ, ప్రదీప్ గారు ఈ ఫ్యామిలీ కాకుండా సొంత ఫ్యామిలీ అంటే ఇంత ఫ్యామిలీ క్రియేట్ చేసుకుంటారా అని అంటది మన తనుజ అయితే ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవడం అంటే నాకు ఇంతమంది ఫ్యామిలీ అంటే జగమాత కుటుంబం నాది అని మన ఇతను ఎవరు ప్రదీప్ అన్నట్టు జగమాత కుటుంబం అని కాదు ఈసారైనా మనం మీరు మీరు వస్తారా చూద్దాం అని ఈయన చాలా చాలా కామెంట్ అంటారు అది నాకైతే భలే అనిపించింది మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీ అలా అంటున్నాను నేను సొంత ఫ్యామిలీ అని అంటే అవును సొంత ఫ్యామిలీ చూద్దాం సొంత ఫ్యామిలీ గురించి అదే ఇలానే బాగున్నారా నేను ఫ్యామిలీ అవన్నీ వద్దురా నాకు అని అంటే బాగా కామెడీ అనిపిస్తుంది రాకేష్ అన్న ఈయన రాకేష్ అన్న అంటే ఆయన అరే ఎందుకురా మీకు ఇవన్నీ అని అంటే పండగ కదా అంటే రాకేష్ అన్న ఏమంటారు పండగకు చుట్టాలు అందరు రావాలి కదా పండగకు చుట్టాలు వస్తారు ఎక్కువ చుట్టాలు ఉంటారు అంటే ఓకేనా మీకు అని అంటే ఆలిగారు అదే పండగకి పండగ అదే రాకేష్ అని అరే అంటారు నేను అరే అని అంటాను నేను ముందు చెప్పిన మళ్ళీ రాకేష్ అని అంటారు కాబట్టి అది ప్రతి పండుగలో చుట్టాలు ఉంటేనే బెటర్ కదా అని అంటే ప్రతి పండుగకు చుట్టాలు ఉంటేనే అది పండగ అదే పండగ అంటే అవునా అంటే చూడు అంతే చూద్దామని అంటారు తర్వాత పోతురాజు వాళ్ళకు థ్యాంక్ యూ సార్ అని ఎవరు మన ప్రతిపాదన చేస్తారు ఓకే అని పోతురాజు వాళ్ళు ఏదో పేరెంట్ టాస్క్ కన్నా చాలు కదా వాళ్ళు దర్బార్లోనే ఉండొచ్చు అందుకు బయటికి ఇవ్వాలని ఇంకా మాట్లాడుకుంటారు అది భలే అనిపించింది అయినాక ఒక్కొక్కరు వచ్చి కొబ్బరికాయ కొట్టి మన దర్బార్లో కొబ్బరికాయ కొట్టి వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోవాలి అది భలే అనిపించింది మీకు ఎంతమందికి అవి ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టి వీళ్ళు ఎంతమంది అంటే ఒక్కొక్కరి కొబ్బరికాయ కొట్టి వీళ్ళని మాట్లాడుకుంటారు అయితే ఫస్ట్ ఈరోజు పండుగ కదా ఆడవాళ్ళు ఫస్ట్ అని అంటే అయితే చాలా ఆశిక ఏముంటుంది ఆడవాళ్ళు ఫస్ట్ మన రాకేష్ అన్న మీరు వెళ్ళండి ఉంటుంది ఆడవాళ్ళు ఫస్ట్ అంటే మీరు అంటే అమ్మ తల్లి నువ్వు అని ఇంకా జోక్గా మాట్లాడుతుంటారు రాకేష్ అన్న నాకైతే భలే ఫన్ అనిపించింది మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కామెంట్ చేయండి నిజంగా జోగా అంటారు తర్వాత ఆశిక వచ్చినాక ఇంకా దేవునికి మొక్కుతారు అంటే ఆవిడ అమ్మవారు ఉంటారు కదా అమ్మవారికి మొక్కుతుంది అమ్మవారు మీకు నాకు ఎవరు రావాలో తెలుసు నా జాతిరత్నం ఎవరో ఒక్క జాతిరత్నం కాకుండా ఏ జాతిరత్నం వచ్చినా చాలు నాకు ఆ ఒక్క జాతిరత్నమే వద్దు నేను ఇంకా మొక్కుతుంది మీరు నాకు వచ్చిన మార్పులతోనే మీకు అంత టెంకాయ కొడతా అని మొక్కుతుంది భలే అనిపించింది అంటే శ్రీదేవి గారు అంటే మీకు ఎవరు రావద్దో కూడా చెప్పారంటే నాకు అమ్మకు తెలుసు అమ్మవారికి తెలుసు ఇది బయటికి చెప్పొద్దు అని అంటుంది అంటే బయటికి చెప్తే వాళ్ళు అంటే అలా చెప్పొద్దు అని అంటారు అది పని అనిపించింది తర్వాత మీకు ఎవరు రావాలనుకుంటే ఎవరో ఒకరు రావాలి అని అంటారు ఆయనకు కొబ్బరికాయ కొడితే మావయ్యనా అనేది నేనే మావయ్య చిన్న ఉన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని తిరిగాను ఎంతుంటే అంతుంది అన్ని కామెడీగా మాట్లాడుతుంటారు ఆశిక అవినాష్ మాట్లాడుతుంటారు మావయ్య దీన్ని ఎత్తుకొని చిన్న ఉన్నప్పటి నుంచి దీన్ని ఎత్తుకొని తిరిగిన మావయ్య నేను మావయ్య అని ఆశిక కామెడీగా మాట్లాడుతుంటారు డాన్స్ చేస్తుంటారు అంకుల్ మావయ్య అంటే అంకుల్ అందరు అంకుల్ అంటారు ఏ అంకుల్ అంటే ఏంటే అంకుల్ ఏమి చిన్న ఉన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరుగుతున్నా అంకుల్ ఆయన ఏంది నువ్వు ఏమి అంటున్నావు అని కామెడీగా మాట్లాడుతుంటారు వాళ్ళిద్దరు కదా మన ఇద్దరికి ఒక సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ అనేది ఇంకా కామెడీ మాట్లాడుతుంది మనం ఇద్దరికి ఒక సాంగ్ ఉంది కదా సాంగ్ అని ఇంకా మనం మాట్లాడుతుంటే ఏం సాంగ్ ఏంటంటే బంగారు బుచ్చమ్మ సింగారి చమ్మ కోపంలో ఈతోదని మన ఇద్దరు డాన్స్ చేసిన ఆశికని పెట్టుకుంటాడు మన అవినాష్ అదైతే కామెడీ అనిపించింది మీకు ఎంతమందికి నవ్వు అనిపించింది మన శ్రీదేవి గారు
మీ ఇంట్లో బాగానే చేస్తున్నారు అంటే బాగా పండగ చేస్తున్నావా అమ్మా అంటే బాగానే ఉంది అని అంటే రాకేష్ అన్న గురించి ఇక రాకేష్ అన్న మీద రెండు పంచులు వేస్తారు. మా ఫ్యామిలీలో ఒక సాంగ్ ఉంటుంది, మా ఫ్యామిలీ సాంగ్ అంటే అవునా ఏం సాంగ్ అంటే మా బంగారు కలబుచ్చమ్మాలంటే సార్ సరే అయితే అంకుల్ అంటే సారీ ఆవిడ నేర్చుకుంటారు కదా. నాకు సీట్ లాగా ఏది బాగుందంటే ఆయన కడుపు మీద సీట్ లాగా నాకు భలే భలే ఉంది బాగుంది అని అంటారు. అది నాకు సూపర్ అనిపించింది కదా. మీకు ఎంతమంది ఫన్ అనిపించింది కదండి. కనుక నెక్స్ట్ వాళ్ళు పోయి మేము కౌంటర్ నెంబర్ 2 అంటారు. కనుక నెక్స్ట్ డెమో పవన్ అంటారు. పవన్ అంటే వాడు నా కొడుకు అయితే వరుసకు అంటే మా కొడుక అంటే నేను నా పుట్టిన కొడుకు అని అంటారు. మన కొడుకే అని అంటారు. అది కామెడీగా పోలే ఉంటుంది. తర్వాత సూపర్ అనిపించింది. కనుక పవన్కి ఈరోజు ఏమైందో నాకు అర్థం కాలేదు. నిజంగా నువ్వు ఒక రాష్ట్ర పవన్ పవన్ అనిపించింది నాకు. నా మనసులో ఎవరు ఉంటారో మీకు తెలుసు అమ్మా. నాకు ఎవరి జంట కావాలో తెలుసు. ఆవిడ నాకు వస్తే ఇద్దరం కలిసి మేమిద్దరం కలిసి మీ టెంపుల్కి వస్తే కొబ్బరికాయ కొడతామమ్మా అని అంటే లోపల అదైతే సిగ్గుపడుతుంది. నూకరాజు అంటాడు ఏంటి నీ గురించి మాట్లాడినట్టు సిగ్గుపడుతున్నావు అని నూకరాజు అంటాడు. అది వాళ్ళ పని అనిపించింది. శ్రీదేవి గారు అంటే తలుచుకుని అంటే ఆల్రెడీ ఏదైనా బుక్ చేసుకున్నాడు. ఎవరుంటారో తెలుసు అన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఇతనికి అన్నీ తెలుసు అని ఇంకా జోగా మాట్లాడుతుంది. భలే ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అవునా చాలా ఫన్ అనిపించింది కదా. ఇంకా టెంకాయ కొడతాడు, కొబ్బరికాయ కొడితే బాబాయ్ అనిపించింది. బాబాయ్ అని అంటాడు. బాబాయ్ ఏడాలో బాబాయ్ అంటే నూకరాజు వేస్తాడు. నూకరాజు మాత్రం పిచ్చ కామెడీ చేశాను. ఇప్పుడు సూపర్ కామెడీ చేశాను. మీకు ఎంతమందికి నూకరాజు కామెడీ మంచి మంచి జోకులు కామెంట్ బాబాయ్ ఏంటి అని అనుకుంటారు. తర్వాత మీ జాతిరత్నాల్లో బాబాయ్ అంటాడు. కనుక నూకరాజు జాతర అంటే ఈ జాతరలో నేనే పెట్టేశాను ఇది అని అంటాడు. కనుక ప్రతి నీకు ఈ ఈవెంట్కి 2000 ఓకేనా సరిపోతాయా నీకు అని అంటాడు. కనుక 2000 అవునా అని అంటే గంటకు 2000 అంటే ఈవెంట్ మొత్తం 2000 నీకు సరిపోవా 2000 వేసాను వాళ్ళకి ఇప్పటి మళ్ళీ నీకు 2000 సార్లు సరిపోతాయి నీకు అని కామెడీగా మాట్లాడతారు. నిజంగా నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఫన్ అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే పిచ్చ ఫన్. ఆ తర్వాత మీకు 2000 అయితే మార్క్స్ అయితే ఇంకేం చేస్తారు మీరు పైసలు అని కామెడీగా మాట్లాడుకుంటారు. అదైతే సూపర్ అనిపించింది. కదా మీ ఓడి గురించి అంటే మా ఓడి గురించి ఏముంటుంది, మా ఓడు ఏమంటారు ఏం లేదు మా ఓడి గురించి అంటే ఈసారి మనం ఏంటంటే ముందు కొట్టించాం అనుకునేది పండుగ మంచిగా అయితే అంటే నాకు ఎందుకు కొట్టించుకోవాలే నువ్వు ఇదే కొట్టించుకోవచ్చు కదా అని మొత్తం కామెడీగా మాట్లాడతారు. అది పని అనిపించింది. నాకు ఇది కొట్టిస్తారా నువ్వు ఇది కొట్టించుకో అని ఇంకా అది కూడా చాలా చాలా పని అనిపిస్తుంది. మీకు ఎంతమందికి నచ్చింది కూడా కమెంట్ చేయండి. ఆయనక ఎవరో వస్తారనుకున్నా మీ బాబాయ్ అని బాబాయ్ మన ఇద్దరం మాట్లాడుకున్నాం బాబాయ్ అని అంటే ఏంటా నీతో మాట్లాడింది అని ఎంత పని అంటే అంత పని అనిపించింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ 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 అనిపించింది. వీళ్ళ పన్ను వీళ్ళైతే భలే అనిపించింది. నాకు వాళ్ళ నలుగురికి చేయలేదు కానీ నాకేంటబ్బా అంటే మీరు బీబెట్టే చూసుకోవాలి అట్లనే అదే అని అంటారు. నిజంగా పిచ్చ బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి పన్ను అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఓకే తర్వాత తనుజ వస్తుంది. తనుజ దేవుడా ఓ మంచి దేవుడా నాకు ఒక మంచి పేరు రావాలి. ఒక మణికంఠ అని ఒక మనిషి తప్ప నాకు ఎవరు వచ్చినా ఓకే దేవుడా. ఇంకా మణికంఠ తప్ప ఎవరైనా రావాలి. నాకు తెలుసు మీకు తెలుసు నాకేం జరుగుతుంది ఏం కావాలో ప్లీజ్ దేవుడా అని మన తను జరుగుతుంటుంది. భలే అనిపించింది. ఎంతమందికి క్యూట్ అనిపించింది ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా క్యూట్ అనిపించింది. మంచి దేవుడా అని నాకైతే సిస్టర్ అంటే తనుజ రీతు వస్తుంది. రీతు వచ్చినాక చెల్లి కనుక వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చి అదే కళ్ళు మూస్తుంది. కళ్ళు మూసినప్పుడు నవ్వడంతో తను గుర్తుపెట్టి ఓకే అంటే చాలా రోజులైంది థ్యాంక్ యూ చాలా రోజులైంది మేము గాసిప్స్ చెప్పుకోక అని అంటే అవునా అంటే శ్రీదేవి మేడం అవునా మీరు గాసిప్స్ మాట్లాడుకుంటారంటే చాలా గాసిప్స్ మాట్లాడుకుంటాం మేడం మేము గాసిప్స్కి బాగా మేము అయితే చాలా చాలా గాసిప్స్ మాట్లాడుకుంటాం. మా అలాంటి గాసిప్స్ ఎవరు మాట్లాడుకోవాలని ఉంటుంది. నిజంగా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి ఫన్ అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అంటే ఐ లవ్ దిస్ గాసిప్స్ అంటే చాలా చాలా డేస్ అయింది మాట్లాడుకోకూడదు. చాలా లవ్ దిస్ గాసిప్స్ అంటారు. వీళ్ళిద్దరు నా మరదన్లు వీళ్ళిద్దరు అంటే నీకేం మరదన్లు అంకులు బాగా అని అంటారు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు గోల్ ఫ్రెండ్స్ అని మేమిద్దరం చాలా చాలా మంచిగా గాసిప్స్ మాట్లాడుకుంటారు. చాలా రోజులు ఏంటంటే మీరిద్దరు గాసిప్స్ మీరిద్దరు మాట్లాడుకుంటే వంట ఎవరు చేయాలని మన మేడం శ్రీదేవి మేడం అంటే మేడం ముచ్చట పెట్టుకుంటూ వంట చేస్తే ఎంత మంచిగా అవుతుంది ఎంత బాగా అవుతుంది మీకు తెలియదు మేడం
అని అంటది. నాకైతే అది నిజంగా చాలా చాలా నచ్చింది, నిజంగా ఫన్ అనిపించింది. ముచ్చట పెట్టుకుంటే ఒక గ్లాసెస్ మాట్లాడితే చాలా చాలా తొందరగా వంటలు అయితే మేడం అని అంటే నాకైతే నిజంగా చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎంతమందికి బాగా అనిపించింది కూడా మీరు కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే సూపర్ అనిపించింది వంట చేసుకుంటూ మాట్లాడడం అని. ఇక మీరిద్దరు మాట్లాడుకుంటే సరే ఇప్పుడు నేను కూడా మీకు గాసిప్స్ ఇవ్వడానికి వస్తా అని అంటారు. తర్వాత రాకేష్ అన్న పూర్ణవి మీరిద్దరు ఒకటిసారి మొక్కండి అంటే ఒక జాతరత్నం రాలేదు, మన జాతరత్నం ఎందుకు మిస్ అని మనకు తెలియదు. నన్ను ఇద్దరు మొక్కుతారు. ఫస్ట్ రాకేష్ అన్న అమ్మ తల్లి అంటే మన తెలంగాణ భాషలో మాట్లాడిన నాకు మంచి జాతరత్నం రావాలమ్మా, మీరేమన్నా చేయాలమ్మా అని నేను మాట్లాడుతుంటే తనను పునర్నవి కూడా మాట్లాడుతుంది. జాతరత్నం మనకంట అనే జాతరత్నం తప్ప ఎవరైనా రావాలమ్మా అంటే పునర్నవి కూడా ఓకే అమ్మ తల్లి నాకు ఒక జాతరత్నం తప్ప ఏ జాతరత్నం వచ్చినా ఓకే అమ్మ అని పునర్నవి కూడా మాట్లాడతారు. నాకైతే భలే అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా కమెంట్ చేస్తారు అనుకుంటా. నాకు సూపర్ అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. మీకు తెలుసమ్మా ఎవరు రావాలో ఎవరు రావద్దు అని ఇంకా కామెడీగా కామెడీ మాట్లాడుకుంటే సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది కదా. తర్వాత నాకు టెక్ కాకపోతే బ్రో అని వస్తుంది. మీరు బ్రో అని వస్తే మణికంట మీ ఇద్దరు ఇట్లా మణికంట నాకు అని వీళ్ళిద్దరు గొడవ అనుకుంటారు. సూపర్ నిజంగా సూపర్ కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి ఫన్ అనిపించింది గురించి నాకు నేను తీసుకుంటారు. ఎవరో ఒకరు తీసుకుంటారు. ఓకే నాన్న మాట్లాడతారు. నాగానే మంచి జాతర కొంచెం 1000 కోట్లు దండాలు చెప్పిస్తామ్మా నీకు అని ఇంకా మాట్లాడుకుంటారా. అది చాలా కామెడీ అనిపించింది. మీకు ఎంతమందికి ఆ కామెడీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సూపర్ అనిపించింది. తర్వాత పేరెంట్ టాస్క్ అని చెప్తారు. పేరెంట్ టాస్క్ అనేది మధుప్రియ వస్తుంది. మధుప్రియ వచ్చి సాంగ్స్ పడుతుంది. గెస్ట్ మధుప్రియ వస్తుంది, సాంగ్స్ పడుతుంది. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఆవిడ మంచి సింగర్ అని మనందరికీ తెలిసింది. చాలా మంచి సాంగ్స్ పాడుతుంటుంది. చాలా మంచి పాటలు పాడుతుంది. బోనాల పండుగకు 2 సాంగ్స్ పాడింది మన మధుప్రియ. ఐ థింక్ సేమ్ ఏజ్ లేకుంటే 1 ఇయర్ పెద్ద నాకన్నా కూడా 1 ఇయర్ నాకన్నా పెద్దది మధుప్రియ. అయితే 97 అనుకుంటా ఐ థింక్. మధుప్రియ మంచిగా పాటలు పడితే నిజం సూపర్. ఫస్ట్ రీతు వాళ్ళు వీళ్ళందరూ కలిసి వచ్చి డ్యాన్స్ చేశారు. అది మాత్రం నాకు హైలైట్ అనిపించింది. వాళ్ళ అంటే జాతరత్నం కుక్స్ అందరు వచ్చి ఫస్ట్ డ్యాన్స్ చేశారు. ఇంకొక పాటతో మాకు సరిపోదు మధుప్రియ గారు, ఇంకొక సాంగ్ కావాలని మన ప్రదీప్ అన్నట్టు షోర్ అని ఇంకొక పాట పాడుతుంది. పాట పాడుతుంది సరే ఇంకొక పాట పాడుతుంది. ఇంకా జడ్జెస్ అందరు వచ్చి ఏమన్నా డ్యాన్స్ చేశారు. మన ప్రదీప్ వీళ్ళందరూ వచ్చి ఫుల్ డ్యాన్సులు చేశారు. డ్యాన్స్ మన ఆలి గారు వీళ్ళందరూ నేను హైలైట్ అనిపించింది. చాలా చాలా మంచిగా డ్యాన్సులు చేశారు. డాన్సులు అయిపోయాక ఒక్కొక్కరు డాన్సులు అయిపోతాయి. ఒక్కొక్కరు ఎంత ఫన్ అంటే అంత ఫన్. సూపర్ అనిపించింది. వాళ్ళందరూ డ్యాన్సులు అవన్నీ చేసినాక సూపర్ అని మధుప్రియ గారికి క్లాప్స్ కొట్టారు. నిజంగా సూపర్గా పాడింది మధుప్రియ మాత్రం. నాకు కూడా హైలైట్ అనిపించింది. అందుకోసం నేను కూడా క్లాప్స్ కొడుతున్నాను అనుకోండి. చాలా చాలా బాగా పాడింది. నిజంగా అట్లా నిజంగా సూపర్ అనిపించిన తర్వాత మధుప్రియ గారు నాకు ఒక జాతరత్నం లేదు కాబట్టి మీరు ఒక టాస్క్ అంటే ఓకే అంటే మధుప్రియ రాకేష్ అన్న కావాలి అంటే పునర్నవి దగ్గరకు పోతానే అంటుంది మధుప్రియ గారు. అయితే మధుప్రియ పునర్నవి దగ్గరకు పోతా అంటే రాకేష్ అన్న కావాలి మేడం ప్లీజ్ మేడం అని అడుగుతాడు. అడగడం తప్పేమిటి, అడిగిన తర్వాత ఓకే అని ఇంకా రాకేష్ గారు ఇంకా అడుగుకుంటాను. ఓకే సరే అని ఇంకా సరే అని చెప్పి పునర్నవి సరే మన రాకేష్ అన్న దగ్గరికి వెళ్తాడు. రాకేష్ అన్న దగ్గరికి వెళ్తాక సూపర్ నిజంగా వెనక అది రుబ్బుతారు, పప్పు రుబ్బేది అది. అప్పుడు ఆ అవినాష్ ఆశిక ఎప్పుడు రుద్దుతుంది, మా ఆశికకి ఎప్పుడు వస్తుంది, ఆశికకి ఏడు వస్తుంది రుబ్బడానికి అది అని ఫుల్ ఫన్ చేస్తుంటారు. నిజంగా ఫ్రెండ్స్ అయినాక నూకరాజు మా ఓడు ఏంటో ఉండడం వేస్ట్, ఇట్లా రుబ్బనికి వస్తుంది మా ఓనికి ఏంటి మా ఓడు అని అంటారు. రైతు మొదలు పెట్టాలి అంటే మధుప్రియ సూపర్ రుబ్బుతుంది. సూపర్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మధుప్రియని రుబ్బియాలంటే మధుప్రియ ఏంటి రుబ్బిస్తుందా అంటే రుబ్బుతుందా అని అనుకున్నారు. ఓకే మధుప్రియ మన విలేజ్ నుంచే వచ్చింది కాబట్టి రుబ్బే ఒక ఛాయిస్ ఉంది కాబట్టి రుబ్బొచ్చని ఇంకా ఓకే రుబ్బిస్తుంది. అది కూడా భలే అనిపించింది. మీకు ఎంతమందికి సూపర్ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మంచిగా రుబ్బేస్తుంది ఓకే సూపర్ అనిపిస్తుంది. తర్వాత మణికంఠ కామెడీ మాత్రం ఒక రేంజ్ అనుకోండి. ప్రదీప్ నా చేతులు మంటలు వేస్తున్నాయి ప్రదీప్ అని అంటారు. నూకరాజు అవినాష్ వీళ్ళందరూ ముగ్గురు చెరుకు చేతుల్లో తాకడ పువ్వేం తగ్గించుకొచ్చే లచ్చంగా అని అది పాడుతుంటారు. ఇంకా నూకరాజు ఇంకా అరే ఏందిరా రుద్దురా నువ్వు ఏమిరా
రుద్దుతలేవు అని ఇక కామెడీగా నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా ఫన్ అనిపించింది. ఇంకా రీతు అవినాష్ ఇద్దరు ఇంకా వాళ్ళది వీళ్ళది ఎత్తుకుంటుంటారు. మధుప్రియ పాట పాడుతుంది. గుణాలి గట్ట మీద రావసల కాలా గోరింగా మంచం అంతే పాట పాడితే అందరు వాళ్ళుగా ఫీమేల్ సాంగ్ అంటే అయితే మధ్యలో వాడిని పోతుంది చెప్పని పోతుంది ఆ భయ అని కామెడీగా మాట్లాడుతుంటారు. మన నూకరాజు నువ్వు పాడని అయ్యా నువ్వు ముందు వాడని అని ఇంకా మళ్ళీ ఫన్ అనిపిస్తుంది. నీకు ఎంతమంది పిల్లలు అనిపిస్తుంది సూపర్. మధుప్రియ మన నూకరాజు వేసుకొని పోతే రాకేష్ అని మధుప్రియ పిలుస్తుంది. మొత్తం వేసుకుంటుండు నువ్వు రా 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 అని రాకేష్ అని పిలుస్తుంటుంది. నిజంగా నాకైతే చాలా చాలా ఫన్ అనిపించింది. చాలా క్యూట్ అనిపించింది. మీకు ఎంతమందికి మంచిగా అనిపించిందో చెప్పండి. నిజంగా సూపర్ చేశారు. ఇంకా ఒక్కొక్కరు దాని నుంచి తీసుకొని వాళ్ళందరూ తీసుకొని వేయడంలా అదైతే సూపర్ అనిపించింది. నేను నెక్స్ట్ అది పార్ట్ 2లో చెప్తా. ఎవరు ఏమైందో నేను నెక్స్ట్ పార్ట్ 2లో తొందరనే చెప్పాలని నేను అనుకుంటున్నా. పార్ట్ 2లో నేనైతే చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.